ఈ మధ్య కాలంలో చాలామంది అమ్మాయిలు విలేజెస్ నుంచి జాబ్ రీత్యా కానీ కోర్సులు చేయడానికి కానీ చదువుకోవడానికి కానీ సిటీకి రావడం చూస్తూ ఉన్నాం. అయితే ఇది అంతటితో ఆగట్లేదు. వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే వీళ్ళకి సిటీలో ఉండడానికి కానీ లేదా వీళ్ళ సౌకర్యాల కోసం కానీ డబ్బులు తక్కువైనప్పుడు చాలామంది అంటే మనం రోజు చూస్తున్న విషయాన్ని నేను ఈరోజు మీకు చెప్తున్నా. ఎవరో ఒక ఫ్రెండ్షిప్కి అలవాటు పడ్డము లేదా ఫ్రెండ్స్తో తిరగడము ఇటువంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక అన్‌ప్రొటెక్టెడ్ అంటే ఎటువంటి ప్రొటెక్షను లేకుండా అబ్బాయిల్ని కలవడం వల్ల చాలామందిలో కొన్ని రకాల అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటాము, ఇవి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది లివింగ్ రిలేషన్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే హాస్టల్స్లో ఉండే అబ్బాయిలు కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ అంటే జాబ్ రీత్యా ఉన్న వాళ్ళు ప్రొఫెషనల్ కోర్సులే కాదండి, జాబ్ కోసం కూడా సిటీలో సెటిల్ అవుతూ ఉంటారు. వీళ్ళు పీజీ హాస్టల్స్లో ఉండడము, ఈవినింగ్ అయితే లేదా పోయే రూమ్స్కి వెళ్ళడం ఇలాంటివి చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వీళ్ళకి ఒకసారి అలా ఒక పర్సన్ని కలిసి మళ్ళీ ఒక నెల తర్వాత బ్రేకప్ అయిపోవడము, మళ్ళీ వేరే వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయడము మనం చూస్తున్నాం. దీనివల్ల జరిగే ప్రమాదం ఏంటి అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి కొన్ని రకాలటువంటి వైరస్ రిలేటెడ్ వ్యాధులు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది.